వినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంటైన్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Hi, hello, good evening and welcome to Patas Full to Bindas. పటాస్ లో ఈ రోజు బ్యాండ్ బాజా బారాత్ తో రెడీగా ఉన్నామా? ముగ్గురు కమెడియన్స్ అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచే ముందు మరి సెలబ్రిటీని పిలిచేద్దామా? పటాస్ ఫుల్ టు బిందాస్ లో ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈయన పాటలు పాడడంలో ఆహా ఈహి ఓహో మీకు చాలా ఇష్టం, మీలాంటి వాళ్ళకి చాలా ఇష్టం, అబ్బాయిలకి చాలా ఇష్టం. బేసిక్ గా రీసెంట్ గా బాహుబలిలో మనోహరితో హిట్ ఇచ్చిన అది వననాలి రేవంత్. మనోహరి పాట మీరే పాడారా? అవునండి. నాకు ప్రూఫ్ కావాలి, సింగ్. అది హరి అది రావాలి. మనో దింపు దాన్ని హరి అని వెళ్ళాలి. సరిగ్గా మనో మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే. ఎంత లేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే. అరే ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా ధీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా. ఇదే పాట ఏడ్చుకుంటూ పాడితే ఎలా ఉంటది? మనోహరి పాట. రెడీ, 1 2 3 గో. మనోహరి పిచ్చపొళ్ళ కాదు, ఏడ్చుకుంటూ పడిపోయి నేను కొట్టినట్టు. తెలలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ పట్టుకున్నలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వింతగున్నదే. అరే ఒళ్ళంత తుళ్ళి ముసలోళ్ళ వాడు చలికాలంలో మూడొచ్చిన ముసల్దాన్లా కాదురా, ముసలోడి లాగా. తేడా ఏం లేదు, రెండు ఒకటే. చిన్నపిల్లలాగా ఇంత లేచి కళ్ళు ఉన్న ఎంత పడితే వింతకుంటది. నా డైపర్ డైపర్ సూపర్. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు పటాస్ రేవంత్. సో బ్యాండ్ బాజా భారత్ కి నువ్వు రెడీయా? రేవంత్ వద్దు, నాట్ రెడీ అని చెప్పి, ఎందుకంటే దారుణంగా ఆడుకుంటాము. నీకు ఓకే అయితేనే. ఇంకా వచ్చేసాం కాబట్టి ఏదైనా ఒకటే భయ్ ఆడదాం. ఆడదామా? రేవంత్ కూడా వచ్చేసాడు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ అవర్ పంచ్ పట్టా. ఎలాంటి సందర్భాలలో ఒక మనిషిని లాగి పెట్టి కొట్టాలని అనిపిస్తుంది? ఇదే టైంలో రేవంత్ పిలుస్తావా? రేవంత్ సెలబ్రిటీ అంటావా? ఎలాంటి సందర్భాల్లో లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది అంటే, మనం ఇష్టపడిన అమ్మాయి మనని అన్నయ్య పిలిచినప్పుడు మనకి అలా కొట్టాలనిపిస్తుంది. రేవంత్ బాగా కరెక్ట్ అయి ఉంటాడు ఈ టాపిక్ కి. చాలా మంది అన్నయ్యని పిలుస్తారు రేవంత్ అంటే, సింగర్స్ అందరూ రేవంత్ అన్నయ్య. ముందే వాళ్ళు జాగ్రత్తగా అన్నయ్యని కాదు, ముందే జాగ్రత్త రేవంత్ అన్నయ్య 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 ఏ పాట పాడాలి ఏదో ఒకరు ఫోన్ చేసి అనిపించి అన్నయ్య అని సేవ్ చేసుకుంటా ఉన్నాను నాకు తెలుసు. నెక్స్ట్
ఎవరన్నా వచ్చి నీకు ఇంతే వచ్చినా పెళ్లి కాలేదా అని అన్నప్పుడు సూపర్. నెక్స్ట్. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నాకు మామూలుగా కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఇది. వానికి ఆన్సర్ తెలుసుంటది, నేను పిలిచినప్పుడు వానికి వినబడుతుంది. అది వినపడిన తర్వాత కూడా వినమన్నట్టు ఇలా అంటాడు. అప్పుడు అనిపిస్తుంది బయటకు వచ్చిన కొట్టాలనిపిస్తుంది, కానీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అవును, బయట పిజ్జా హట్లు ఉంటాయి కదా కాలేజ్ బయట, ఆడ ఒకటే కప్పుల ఛాయలు తాగుతాం, ఒకటే సిగరెట్ షేర్ చేసుకుంటావు, కానీ ఎగ్జామ్ టైంలో ఆడ ఎందుకు అరే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పురా. కనీసం పిలిచినందుకు వాడు అప్పటి నుంచి పిలుస్తున్నాడు రా, వాడు ఎప్పుడు చూస్తాడా అని చెప్పి చూస్తుంటావు. ఇలా వాడు చూసే టైంకి ఇంతకీ అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు కదా, ఎవరైనా పక్కనే ఉన్నాడు వీడు. అరే వాడికే తెలియదు అనిపిస్తుంది ఆన్సర్. నెక్స్ట్. భయ ట్రాఫిక్ దగ్గర ఉన్నప్పుడు సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడి 0.1 సెకండ్ తర్వాత వెనకాల ఉన్నోళ్ళు హారన్ కొడతారు. ఆ 0.1 లాడు ఏడ దూరుతాడా అని చేరిగిపోవాలా. అది అప్పుడు బండి మీదకి గుంజి మరి కొట్టబుద్ధి అవుతుంది. నాకు ఆల్మోస్ట్ కోపం ఎక్కువ కాబట్టి ఎప్పుడు కొట్టాలని అనిపిస్తుంది. మెయిన్లీ ఎప్పుడంటే నేను ఏదైనా ఆన్సర్ చెప్పినప్పుడు రికౌంటర్ ఇస్తారు కదా, లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మీకు నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు రికౌంటర్ వేస్తారు, ఎవరది ఏ కౌంటర్ లేకుండా ఎవడాడు చెప్పినక్క ఏం కాదక్క, నీకు నేనున్నా, నీ వెనకాల నేనున్నాక్క, నువ్వు కూర్చో. నీ పెళ్లి తర్వాత నా పెళ్ళక్క, కూర్చో. నెక్స్ట్. టైం కి రికార్డ్స్, అబ్జర్వేషన్స్, అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. లెక్చరరా? లెక్చరరా మీరు? నేను సంతూరు వాడతానని ఒకసారి. నెక్స్ట్. రికార్డ్ కంప్లీట్ చేసి కరెక్షన్ కోసం వెళ్ళినప్పుడు కరెక్షన్ చేయకపోతే కొట్టాలని. టీచర్, ఇది నీకు తగిలినట్టుంది, ఎక్కడో బాగా తగిలినట్టుంది. సూపర్. నెక్స్ట్. కష్టపడి 2 hours క్లాస్ లో కూర్చొని విన్నా కూడా నో అటెండెన్స్ అని చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ లో ఏదైనా కోతి పని చేస్తారనుకో, టీచర్లు కోపం వస్తే టుడే ఐఎమ్ నాట్ గివింగ్ అటెండెన్స్, గో వాట్ ఎవర్ యూ వాంట్ టు డు, గో. చాలా బాధ అవుతుంది కదా, అప్పుడే బ్లేడ్ ఉంటే తీసుకొని పక్కడు చేయి కోసే బుద్ధి అవుతుంది. ఓకే. నెక్స్ట్. నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే ఒక మంచి సాంగ్, ఆడపిల్లనమ్మ సాంగ్, ఆడదానివమ్మ అని చెప్పి ఆడదానివమ్మ అని చెప్పి అంత వెటకారంగా రవి పాడినప్పుడు లాగి పెట్టి పీకాలనిపిస్తుంది. నన్ను ఎవరన్నా వచ్చి మీరు సారా అన్నప్పుడు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎదురు వాళ్ళని ఎప్పుడు కొట్టాలనిపిస్తుంది అంటే మ్యారేజ్ అయిపోయాక 2 days వరకు ఫస్ట్ నైట్ కి ముహూర్తం లేదంటే కొట్టాలని. ఎలాంటి టైంలో కోపం వస్తుంది అంటే బీటెక్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళామనుకో జాబ్ వచ్చిందా అని అడుగుతారు. అలాంటి టైంలో పిచ్చ కోపం వస్తుంది చూడు. జాబ్ రాదు, నాకు రాదు, నేను ట్రై చేయలేదు, ఎందుకు నీకు? స్టడీ కంప్లీట్ అయ్యాక కూడా జాబ్ రాకపోతే పెళ్లి చేసుకోవడానికి ఎవరు సంబంధం రాదు. కొంత పెళ్ళి వద్దు, డైరెక్ట్ పిల్లల్ని గంట. ఏమన్నావు? పిల్లల్ని గంట. ఏమన్నావు? పిల్లల్ని దత్తత తీసుకుంటా. శ్రీమంతుడిలాగా నిన్ను నిన్ను నిన్ను. జనరల్ గా అందరూ అబ్బాయిలు గుంపులుగా కూర్చుంటారు కదా, లైక్ అడ్డాలో లేకుంటే బస్ స్టాప్స్ లో. అప్పుడు ఎవరన్నా అమ్మాయి వెళ్తుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తుంటే, ఏ పొరి మస్తుగున్నావే అంటే లాగొకటి పెట్టి అన్నది రమ్మని ఒకసారి. ఎవడాడు బయట అబద్ధాలు రూమర్ స్ప్రెడ్ చేసేది రమ్మను. నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే పవర్ స్టార్ ని పట్టుకొని ఎవరన్నా నెగటివ్ గా మాట్లాడితే
నెక్స్ట్ ఆన్సర్. మంచి మూడ్ లో అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే ఆ టైంలో లాగే ఒకటి కొట్టాలనిపిస్తుంది. అరే నీ మూడ్ కి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి సంబంధం సూపర్. నెక్స్ట్. మందు తాగాలనిపించినప్పుడు వైన్ షాపులు బంద్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది నీకు? తాగినప్పుడు అలా తాగాలనిపిస్తుంది. Thank you. నెక్స్ట్ క్వశ్చన్. రేపటి నుంచి ఖచ్చితంగా ఇది చేస్తా కానీ చెయ్యదు. ఎలాంటి విషయాలు? అబ్బా ఇంకా చాటింగ్ వద్దురా మానేద్దాం ఇక నుండి అని అనుకుంటాము కానీ చేయలేదు. చాటింగ్ వల్ల ఏం నష్టం? స్టడీ డిస్టర్బ్ అవుతుంది. ఓ చదువుల దేవత మనం. ఒక అమ్మాయి సపోజ్ ఒక లవర్ ని వదిలేస్తారు కదా, రేపటి నుంచి సిన్సియర్ ఒక అమ్మాయి ఒక లవర్ తో ఫిక్స్ అవుదాం అనుకుంటారు కానీ ఎప్పటికీ అవ్వలేరు అది ఫిక్స్ గా. రేపటి నుంచి నేను దీంతోనే ఫిక్స్ అవుతా. దీని దగ్గర పోయినప్పుడు అరే బాగున్నావు కదా అన్న చిన్న ఒక్కసారి నువ్వు తొడగొడితే ఆ సౌండ్ వినాలి. సమ్మ ఉండాలి, సౌండ్ రావాలి, మైక్ ఆడ పెట్టుకో. 1 2 3 4 సార్లు తొడగొడితే నీ పాటకు మ్యూజిక్ వచ్చేస్తుంది తెలుసా? నెక్స్ట్. నేను డైలీ పవిత్రంగా ఉందాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికీ ఉండలేకపోతే. చేసుకోవచ్చుగా స్నానం. పవిత్రం అంటే ఏంటమ్మా? బుద్ధిమంతులా ఉండనిస్తలేరు కదా అసలు. ఏం చేస్తారు? వచ్చి ప్యాంట్ గుంచుతున్నా. టైట్ వేసుకో, బెల్ట్ పెట్టుకో. రేపు నుంచి పటాషో చూడొద్దు అనుకుంటా కానీ చూడకుండా ఉండలేను. ఎట్లా చూడకుండా ఉంటావు? చూడాలి నువ్వు. రవి ఓవర్ యాక్షన్ ఎట్లా చూడకుండా. మరి నెక్స్ట్. రేపటి నుంచి అయినా రెగ్యులర్ గా స్నానం చేద్దాం అనుకుంటా కానీ చేయలేకపోతే. నాకు నీ మీద బాధ కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళ మీద బాధ. సెంట్ వాడతాలే సరిపోదు. ఒక్కసారి చెయ్యొద్దు. ఆడు కోమాలు ఉన్నాడు, సగం కోమాలో పెట్టాడు. నెక్స్ట్. పటాస్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతిసారి కనీసం ఈసారైనా శ్రీముఖి మీద కాకుండా స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాను కానీ నా కాన్సన్ట్రేషన్ శ్రీముఖి మీదకే వెళ్తుంది. ఏం పర్వాలేదు. శ్రీ వాసవి మెడికల్ హాల్ అని పంజగుట్టలు ఉంది, అక్కడికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అంటే 4 మాత్రలు ఇస్తాడు. ఇది పోయే ముందు 2 సార్లు, పోయిన తర్వాత 2 సార్లు వేసుకో, క్లియర్ అయిపోతుంది మొత్తం. నీకెందుకు రాని. అండ్ పంచ్ పటాకా ఇస్ ఓవర్. మరి బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఎవరిచ్చారు అనేది రేవంత్ విల్ డిసైడ్. సంతోషి గారు. వెరీ గుడ్ సంతోషి. ఎందుకు అంటే ఎందుకు రవిని లాగి లంపేకూడదాం అన్న ఇదే ఆవిడ కనిపించింది కాబట్టి. సంతోషికి లాస్ట్ లో మేము పంచ్ పటాకా గిఫ్ట్ ఇస్తాం. మరి మా రేవంత్ బ్యాండ్ బజాయించడానికి వచ్చేస్తున్నారు. గెటప్ సీను, ఆటో ప్రసాద్ అండ్ విక్టరీ వెంకీ. లెట్స్ వెల్కమ్ ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దుల్లి విల్లేని వాడు ఆవేశమున్నవాడు గోల్ ఆపండి. ఇప్పుడు బ్యాండ్ బజాయించడానికి వెంకీ వచ్చేసాడు. రేవంత్ బి రెడ్డి. అన్న సెలబ్రిటీ ఎవరన్నా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు? నీ కళ్ళెదురుగా పెట్టుకున్నావు కదా, సెల్లులో బ్యాటరీ ఉన్నాడు ఆయన సెలబ్రిటీ. వెంకీ బాహుబలి సినిమాలో మనోహరి పాట పాడాడు కదా. ఓ మనోహరి సాంగా. బాహుబలి సినిమా ఎంత గొప్ప సినిమా అంటే మన తెలుగు ఇండస్ట్రీకి చాలా గ్రేట్ అది. ఆ సినిమాలో రేవంత్ అదృష్టం కొద్దీ మనందరి దురదృష్టం కొద్దీ ఒక మంచి పాట పాడాడు. ఆ పాట పాడిన తర్వాత రేవంత్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. నిజంగా హలో 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 ఎక్కడికో అంటే పొజిషన్ లో కాదు, నేను ఈ పాట పాడటం పిచ్చి పట్టుకొని దేశాలు వెంబడిపోయాడు. వాళ్ళు దొరకబట్టి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఇలా ఉన్నాడు అనమాట. అసలు ఆయనకు పిచ్చి పట్టిందని అందరు ఎలా అనుకున్నారు తెలుసా?
మనోడు ఆ మనోహరి సాంగ్ తర్వాత ప్రతిదీ మనోహరి మీనే పడుకున్నాడు. పడుకొని అందరు కలవరిస్తారు. ఎలా కలవరిస్తారు తెలుసా మన రేవంత్? ఇలా అయిపోయింది. ఆఖరికి ఎవరైనా తుమ్మితే ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఇంకా మన ఊళ్ళలో అయితే అమ్మా అయ్యా అనుకుంటారు. మనోహరి. ఇక ఆ సాంగ్ అయిపోయాక మనోడికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్. సీరియస్లీ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే, ఓ రోజు మనోడు వైజాగ్ బస్ స్టాండ్ లో నిలబడి ఉన్నాడు. వైజాగ్ నిలబడితే, భయ్యా మీరు? ఎస్ ఐఎమ్ సింగర్ మనోహరి. రేవంత్ హాయ్. నేను అది అడగలేదు భయ్యా, హైదరాబాద్ బస్సులు ఎక్కడ ఆగుతాయని అడిగాను. అదా అక్కడే వెళ్ళు నిలబడు, అదే అదే ప్లాట్ఫామ్. పో భయ్యా, పో 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 పో. ఓకే భయ్యా మిమ్మల్ని ఎక్కడో చూసారు. ఎస్ ఐఎమ్ సింగర్ రేవంత్ మనోహరి. ఎస్ కరెక్ట్ కరెక్ట్. మొన్న తిరునాళ్ళలో మీరే కదా రికార్డింగ్ డాన్స్ చేసింది పాట మీద. భయ్యా హైదరాబాద్ బస్ టైం అవుతుంది, పో 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 పో. అన్న 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 సారీ అన్న, ఇప్పుడు గుర్తొచ్చింది, మీ వాయిస్ బాగుంటుంది. నిజంగా మీ వాయిస్ చాలా బాగుంటుంది. మీ వాయిస్ కి నేను ఫ్యాన్. అవునన్నా లాస్ట్ ఇయర్ రాలేదా అన్న? ఎక్స్క్యూజ్ మీ, నేను రవిని కాదు మరి మనోహరి. ఈ సాంగ్ విన్నావా నువ్వు? ఎప్పుడైనా నిన్నావా? ఆ సాంగ్ వినకపోవడం ఏంటన్నా? నా ఫేవరెట్ సాంగ్ ఇది. ఒకసారి పాడు. మనోహర నా హృదయ. అది కాదా? బాహుబలి సినిమా చూసావా? 10 సార్లు చూసానన్న, 10 సార్లు. ఆ సినిమాలో మనోహరి సాంగ్ ఎవరు పాడాలి సార్? ఎవడన్నవాడు ఏం పాడిండాడు? ఆ పాట పాడింది నేను. అన్నా మీరా సూపర్ పాడిరన్నా. లేడీ వాయిస్ అద్భుతం. మీకు మిమిక్రీ వచ్చా అన్నా? లేడీ వాయిస్ కాదు, నేను పాడింది జెంట్స్ మనోహరి. అదా దా ఆటోగ్రాఫ్ అవసరం లేదు. ఫోటో దిగా నువ్వని తెలితే ఇప్పుడు కూడా రాకపోతే. వెంకీ చాలు చాలు ఫీల్ అవుతున్నాడు. వింటా బాగుంది బాగుంది చెప్పి. ఇక మనోడు పాపం వాళ్ళ దూర బంధువులు ఒక ముసలావిడ, పాపం చిన్నప్పుడు రేవంత్ ఎత్తుకున్న ముసలావిడ చనిపోయింది. అందరు దిగులుగా ఉన్నారు. వీళ్ళ బంధువులు, రేవంత్ నిన్ను చిన్నప్పుడు నీ మూతికి అడిగింది, నీ ముడికి అడిగిందిరా, కొంచెం మంది ఏడురా. ఏడవాల తప్పదా? తప్పదు ఏడురా. ఈ స్టెప్ ఎట్లుందంటే ఇద్దరు సెంటిగలు ముట్టిగలు. పాపం అక్కడ బెగ్గర్ ముష్టి కడుకుంటున్నాడు. ఏదో ఒక రాగం బాబు 10 రూపాయలు, అయ్యా రూపాయి. ఏదో ఒక రాగం. ఎవడేయట్లేదు బాబు. మనవడెళ్ళి బాబు అలా పాడొద్దా? నేను పాడతాను, ఇటు బొచ్చు తీసుకోండి. అని సరికి 10 రూపాయలు వేస్తాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడు మనోహరి 50 రూపాయలు. చూసావా ఎంత బాగా పాడాను? అయ్యా వాళ్ళు మీరు వాడినందుకు వేయలేదు అయ్యా, మీ గొంతుకు భయపడి పొద్దు పొద్దున్నే టెంపుల్ కత్తే డబ్బాల గులకరాలు వేసి ఊపినట్టు ఏంద్రా గొంతుని భరించలేక 10 రూపాయలు వేసారయ్యా. మీరు మామూలు కాదయ్యా, మీరు మాలో చేరిపోండి. మీకోసం ఒక మెట్టు ఇప్పటికీ వెయిట్ చేస్తుంది అయ్యా. సూపర్ వెంకీ. ఆ వెంకీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? మరి మా రేవంత్ కి ఎలా అనిపించింది? నచ్చింది. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు నిజంగా. ఎంత బాగా యాక్ట్ చేస్తారా? సీను ఇన్నర్ వాయిస్ నువ్వు చెప్పు. రేవంత్ ఎలా అనిపించింది? చెప్పాం కదా నచ్చింది, బాగుంది. బాగుంది. అది ఇన్నర్ వాయిస్ చెప్పరా సుధీర్? చెప్తాను బయటకు వస్తే చెప్తాను. ఇంకా అంటే ఏమన్నా హర్ట్ అయ్యావా? లేదంటే అవన్నీ ఎలాగో చేయలేం కాబట్టి, అవన్నీ మనోడు ఏదో ప్రయత్నించాడు కాబట్టి పెద్ద ఫీల్. అదే బాడీ మరి మా రామ్ ప్రసాద్ గెటప్ సీన్ వచ్చి రోస్ట్ చేస్తారు, చూద్దాం. 1 రూపాయి ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. రేవంత్ పుట్టాడండి. పుట్టగానే వచ్చిన పిల్లలకి ఏడిస్తారండి. మన రేవంత్ పుట్టాడండి. స్టార్ట్. పడుకున్నాడు కదా రేవంత్ పడుకున్నాడు.
చేశాడా ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతాడు. అవునా నీకే లేదు బాహుబలి పాడిటే పాడతారండి. తర్వాత ఏంటంటే కొంచెం పెద్దగా అయ్యాడు. కొంచెం పెద్దగా తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చాడు అనమాట. మొత్తం సింగింగ్ లో ఉండిపోయాడు కాబట్టి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చే సింగింగ్ అండి. చిన్నప్పుడు తన సింగింగ్ మమ్మీ క్యారెక్టర్ చేస్తాను. ఒక రియల్ గా రేవంత్ అలా పుట్టుండి నేను సింగర్ పుట్టింటే ఇంటికి వచ్చాడు. మమ్మీ నేను తన రేవంత్. అమ్మా అని పిలిచిన ఆలకించవేలమ్మా, బాబు వినరా, ఆకలిస్తే అన్నం పెడతా బాబు, దా కూర్చో, అలిసొస్తే అలాగే ఆయిల్ పెడతాను ఆయన, మూడొస్తే మీ లవర్ దగ్గర ముద్దులు పెడతది. తర్వాత చాలా మందికి కాలేజ్ స్టూడెంట్స్ కి వాళ్ళ ఫెస్ట్ జరిగినప్పుడు పాడాలని కోరుకుంటది. ఏమై బాగా పాడుతుంది. మీరు ఎవరైనా వస్తే పాట పాడొచ్చు అని రేవంత్ పైన స్టేజ్ మీద ఉన్నాడు. ఒక అమ్మాయిని పిలిచాడు. వెళ్ళి బాగా పాడతా కదా ప్లీజ్ ప్లీజ్. అయితే అమ్మాయి పాడాలని రేవంత్ లేకపోతే ఇంకా బాగా పాడేది. స్టేజ్ మీదకి వెళ్ళింది. నేను రేవంత్ని. హాయ్ వాట్స్ యువర్ నేమ్? ఏమైంది ప్రాబ్లం ఏంటి? ఏమి లేదు, నరాల వీక్నెస్. వద్దు మా అమ్మ నాన్న చూస్తారు. కెమెరా అంబదిరే జగదంబదిరే పక్కనోడదిరే. ఇదే రేవంత్ ఆడియో ఫంక్షన్ లో పాడుతూ ఉంటారు. మామూలుగా ఆడియో ఫంక్షన్ లో సొంతంగా పాడరు ఒక్కోసారి, ఎందుకంటే గొంతు పోయినప్పుడు ఏంటంటే అక్కడ రియల్ గా పాడరు. అప్పుడు ఏం చేస్తారంటే ట్రాక్ ప్లే చేస్తారు. వీళ్ళు అద్భుతంగా నటిస్తారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలా యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు సో వాళ్ళది ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే. అంటే ఒక్కోసారి సడన్ గా ఏ సాంగ్లు మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ట్రాక్లు ఒకసారి ఆగిపోవచ్చు. అప్పుడు కవర్ చేస్తారు. ఎలా కవర్ చేస్తా చూపిస్తాను. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి, అంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి వేటుకు గాయపడిన కోయిలా. ఏం ప్లే చేస్తారు సాంగ్స్? సార్ రేవంత్ గారు మధ్య లేడీ వాయిస్ కూడా మీరు పాడేస్తున్నారు అంటే మిమిక్రీ చేస్తానండి నేను. ఇలా దొరికిపోతా ఉంటారు ఒకసారి అటు ఇటు ప్లే చేస్తే. సో అలాగే ఫస్ట్ టైం ఒక ఆడిషన్కి వెళ్ళాడు. ఆడిషన్కి వెళ్ళినప్పుడు సింగింగ్ కి రెడీ కన్నా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపల ఒక అమ్మాయి ఉంది, మంచి సౌండ్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఉంది అనమాట లోపల. ఈ అమ్మాయి శ్రీముఖిలా ఉంది. శ్రీముఖిలా ఉంటే అమ్మాయి అంటారేంటి? ఇప్పుడు పాడుతున్నాడు. నువ్వక్కడుంటే నేనక్కడుంటే ప్రాణం విలవిల 9849037400 9849037400 నాకు కాలు చెయ్యి మిగతాది తేల్చుకుందాం. కంగారులో 9 నెంబర్ చెప్పారు, ఇంకోటి చెప్పలే. తర్వాత మన రేవంత్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ పడ్డాడు కొంచెం పాడడానికి. అప్పుడు ఆయన కొన్ని విద్యలతో అంటే చిన్న చిన్న టెక్నిక్స్ అసలు మ్యూజిక్ అనేది ఎలాగొచ్చింది అతని దగ్గర నుంచి అని. రెడీ ఫస్ట్ సాంగ్ మీకు చిత్ర సినిమా చూసారు కదండి, ఏకాంత వేళ సాంగ్. ఆ సాంగ్ పాడమని రేవంత్ ఇస్తే రేవంత్ నార్మల్ గా వచ్చి పాడేస్తాడు. పాడు. ఏకాంత వేళ ఏకాంత సేవ. కట్ కట్ కట్. రేవంత్ ఇది మంచి రొమాంటిక్ సాంగ్. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చి అమ్మాయి నీకేం చెప్తా నేను చూసుకుంటా కదా. రెడీ రేవంత్ నువ్వు పాడుతుండు, నీకు ఎక్కడ ట్యూన్ ఇవ్వాలి నేను చూసుకుంటా. ఓకేనా? ఇలా చేయించుతాను, ప్రాబ్లం కదా నీకు? ఓకే పాడు. ఏకాంత వేళ ఏకాంత సేవ ఏం చేయమంటావు ఈ వేళ నన్నింకట. సూపర్ 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 మచ్చి అంటే సూపర్ మచ్చి. రేవంత్ కూరగాయలు అమ్ముకుంటున్నాడు మార్కెట్ లో. ఏ అంబాజరే జగత్ అంబాజరే. ఎంత టమాటా కిలో ఎంత? అంబాయ్ 7 రూపీస్. 7 రూపీస్. వంకాయలు ఎంత? అంబాజరే 8 రూపాయలే. ఈ వంకాయలకి టమాటా ముందు అంబా ఎవరు? అంబాజరే పిచ్చి ముదిరే. నువ్వు కూరగాయలు అమ్ముకుంటున్నావు కదా? అవును సార్. ఎప్పటికైనా ఫ్యూచర్ లో నువ్వు బాహుబలి సినిమా పాడతావు. అవునా సార్? పక్కా. మనో
రేవంత్ రౌడీ అయితే ఏంటి? ఈ కూర ఏదో షాపులో పని చేసుకున్నాడు రేవంత్ రౌడీ అనమాట. అదిరే అంబదిరే ఒక్క నిమిషం జెండు మన తగ్గిపోద్ది. ఇది లేచిందిరా. ఏరా సెకండ్ లైన్ అరే ఇది లోపల పోయిందాం రా. ఓకే అదే బాగుంది. అంబదిరే 10 రూపాయలు రే జగద్ అంబదిరే. సార్ ఈ రౌడిజం మనిషి బాహుబలిలో పాట పాడుకోవచ్చు కదా సార్ వెళ్ళి. ఏం పాట పాడమంటారా? మనో రేవంత్ ఫ్యూ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? అరే సూపర్, అందరూ వచ్చేసండి పైకి. ఓకే సూపర్ సూపర్. మరి పంచ్ పటాకాలో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది నువ్వే సెలెక్ట్ చేసావు. సంతోషి ఆజావ్. ఎలాంటి సందర్భాలలో ఒక మనిషిని లాగి పెట్టి కొట్టాలని అనిపిస్తుంది? నాకు ఆల్మోస్ట్ కోపం ఎక్కువ కాబట్టి ఎప్పుడు కొట్టాలని అనిపిస్తుంది. మెయిన్లీ ఎప్పుడంటే నేను ఏదైనా ఆన్సర్ చెప్పినప్పుడు రీకౌంటర్ ఇస్తారు కదా, లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మీకు నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు రీకౌంటర్ చేస్తారు. ఎలా అనిపించింది రేవంత్ ఓవరాల్ గా? నచ్చింది, ఎంజాయ్ చేశాను నేను. సూపర్. ఎస్, మీరు మాత్రం మర్చిపోకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ పటాస్ ఫుల్ టు